శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. అమృతాంశోద్భవో భాను శశిబిందుర్సురేశ్వరః ఔషధం జగతః సేతు సత్యధర్మ పరాక్రమః. ఈ శ్లోకాన్ని చూద్దాం. అమృతాంశోద్భవో భాను. భగవానుడు అమృతతుల్యుడు. అమృతము మృతి లేనివాడు. అమృతతుల్యం ఏదయ్యా మానవులకి అంటే జన్మరాహిత్యమే అమృతతుల్యం. అంటే మనసు ఎక్కడైతే ప్రశాంతంగా హాయిగా ఉంటుందో అది అమృతము, మృతము కానిది. ఏది మృతము కాదు అంటే ఆనందము మృతము కాదు. ఏ ఆనందము మృతము కాదు? ఆత్మానందము మృతము కాదు. ఆత్మానందమే పరమాత్మ కాబట్టి పరమాత్మకు సంబంధించిన అన్నీ కూడా అమృత. అమృతతుల్యుడు పరమాత్మ. ఎందుకంటే క్షీరసాగర మదనంలో అమృతం కూడా వచ్చింది, ఆయన రూపం అది. క్షీరసాగరం ఆయనదే. క్షీరసాగరంలో ఉద్భవించినటువంటి అమృతానికి అధిష్టానమైనవాడు కాబట్టి మానవులకు అమృతము అంటే ఏమిటంటే ఆత్మానందం. అంటే ఆత్మానందమే అమృతము. అది ఎలా వస్తుంది? భగవన్నామ స్మరణ ద్వారా వస్తుంది. కాబట్టి భగవానుడు అమృత స్వరూపుడు. అందుకే లక్షలాది కోట్లాది మంది ఋషులు ఆయన దర్శన భాగ్యం కోసము తపస్సులు చేశారు, తపించిపోయారు. ఎందుకంటే అటువంటి అమృతతుల్యమైన పరమానందము, ఆత్మానందము కలగటానికి అది భగవద్ దర్శనం ద్వారా మాత్రమే వస్తుంది, అన్యరూపకంగా రాదు. కాబట్టి అమృతాంశోద్భవో. ఇక్కడ చంద్రుడు యొక్క రూపం కూడా ఆయనే. చంద్రుడు ప్రశాంతతనిస్తాడు. భాను సూర్యుడు వెలుతురునిస్తాడు. వెలుతురునిచ్చే సూర్యభగవానుడు, ప్రశాంతతను ఇచ్చే చంద్రుడు కూడా ఆయనే. అమృతాంశోద్భవో భాను. ఈ రెండిటి వల్ల ప్రశాంతమైన జీవితం వస్తుంది మానవుడికి. ప్రశాంతమైనటువంటి జీవితంలోనే ఆత్మానందాన్ని దర్శించగలుగుతాడు. ఆందోళనకరంగా ఉన్న జీవితంలో భగవద్ దర్శనము సాధ్యం కాదు. అందుకే ఋషులందరూ కూడా ఈ సాంసారిక భవబంధాల్ని వదిలేసి ఎక్కడో దూరంగా ప్రశాంతంగా అడవుల్లో కొండకోణంలో తపస్సు చేసేవారు. ఆందోళనకరమైనటువంటి జీవితంలో భగవద్ దర్శనం సాధ్యం కాదు. ఇవన్నీ భవబంధాలు, ఇవన్నీ పీడిస్తూ ఉంటాయి. వీటి నుంచి దూరంగా వెళ్ళాలి అంటే ప్రశాంతత కావాలి. అట్టి ప్రశాంతమైనటువంటి జీవితము లేదా సంసారం ఎలా వస్తుందో కూడా మనకు స్వామి చెప్పాడు. మనకు వేదంలో ప్రశ్నోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంటుంది. ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంటుంది. అంటే ప్రశాంతంగా ఉండటానికి ఏమి చేయాలి మానవుడు? ఇవాళ ఒత్తిడితో కూడినటువంటి జీవితాలు ఉన్నాయి. బాగా స్ట్రెస్లో ఉంటున్నారు.
చిన్న చిన్న వాటికే భయపడిపోవటము, సమయాన్ని వృధా చేయటము, అసంకల్పితంగా ఏవో పిచ్చి పనులు చేయటము, తద్వారా హైపర్ టెన్షను, ఆందోళనకరమైనటువంటి వృత్తులు, ఆందోళనకరంగా జీవితాన్ని కొనసాగించటము, ప్రతిదీ కూడా ఏదో టెన్షన్తో ఉరుకులు పరుగులతో చేయటం చేస్తున్నాం. దీన్ని అధిగమించాలి అంటే మనకు ఒక ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంటుంది. ఏమి చేస్తే మనము ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఓం భద్రం కరుణే విష్ణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైతిష్ఠువాగుంసస్తనూభిः వ్యసేన దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఇది ఉపనిషత్ వాక్యం. దీంట్లో ఏం చెప్పబడింది? ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చువాడు సరే, సూర్యుడు ఆయనే, చంద్రుడు ఆయన, మనకేదో శుభాన్ని కలగజేయటం కోసం భగవంతుడు ఉన్నాడు. మనమేమి చేయాలి? భద్రం కరుణే విష్ణుయామదేవాః. భద్రం నాయన, శృణు, మంచిని మాత్రమే వినాలి. భద్రం కరుణే, కరుణాలకు మంచి విషయాలు, భగవత్ సంబంధమైనటువంటి విషయాలను వినాలి. శాంతికి సంబంధమైన విషయాలే ఈ చెవులు వినాలి. అందుకే మనకు కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి మొక్కు శిరము శిరము. అట్లాగే మనకు చెవులు ఎందుకున్నాయి అంటే ఈ చెడ్డ మాటలు వినటానికి, చెడును వినటానికి కాదు. భద్రం కరుణే విష్ణుయామదేవా భద్రం పశ్యేమాంభిర్యజత్రాః. మనకు కళ్ళు దేనికున్నాయి అంటే మంచిని చూడటానికి, భగవద్ దర్శనం చేయటానికి. అందుకే మనకు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఈ మూడు ఉన్నట్టయితే ఏమొస్తుంది? ప్రశాంతత వస్తుంది. స్థిరైరంగైసుష్ఠువాగుంసస్తనూభిః. ఈ తనువులో ఉన్నటువంటి అవయవాల ద్వారా, ఈ కాళ్ళు, చేతులు, ముక్కు, నోటి ద్వారా, ఈ సమస్తమైనటువంటి శరీరం ద్వారా భద్రం మనం ఏం చేయాలి? భగవన్నామస్మరణకు, భగవంతుడికి సంబంధించిన విషయాలనే ఈ శరీరం ఆచరించాలి. ఈ అవయవాలు ఉపయోగపడాలి. ప్రశాంతమైన జీవితం కావాలంటే ఆధ్యాత్మిక మార్గం ఒకటే మార్గము, రెండో మార్గం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక మార్గం ఒకటే, స్పిరిచువల్ రూట్ ఒకటే మనకు. వేరే ఏది కూడా మనల్ని ప్రశాంతంగా ఉంచలేదు. దానికోసం రకరకాల తాపత్రయాలు పడుతున్నాం. మెడిటేషన్ అంటున్నాడు, యోగా అంటున్నాడు, ధ్యానం అంటున్నాడు, ఇంకేదో అంటున్నాడు, లాఫింగ్ క్లబ్ అంటున్నాడు, తర్వాత ఇంకేవేవో చేస్తున్నాడు. ఇవన్నీ అవసరం లేదు. హాయిగా ఇంట్లో కూర్చొని మనం మంచి విషయాలను చూడటము, మంచి విషయాలను వినటము. శరీరముకు అవయవాలు ఉన్నాయి కాబట్టి ఈ అవయవాల ద్వారా మంచి విషయాల్ని ఆచరించటం, అంతే. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః. ఇంద్రుడు అంటే శ్రీమన్నారాయణుడు. స్వస్తిన, నాకు శుభము కలిగించుగాక. శ్రీమన్నారాయణుడు ఇంద్రుడైనటువంటి ఆయన నాకు శుభాన్ని కలిగించుగాక.
స్వస్తి న పూషా విశ్వవేదా. సూర్యుడు నాకు శుభాన్ని కలిగించుగాక. స్వస్తినో బృహస్పతిర్దదాతు. గ్రహరాజు అయినటువంటి బృహస్పతి నాకు శుభాన్ని కలిగించుగాక. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తులు ఏవైతే ఉన్నాయో, ఆ శక్తులని నన్ను కూడా సన్మార్గంలో నడిపించుగాక. తద్వారా నాకు ప్రశాంతమైనటువంటి జీవితము. ఒకానొక సమయంలో స్వర్గము అంటే ప్రశాంత జీవితం అని చెప్పబడింది. మోక్షము అంటే ముముక్షత్వమే మోక్షము. అంటే చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, అది మనమేమి ఊహించలేము ఏమవుతుందో. మోక్షం అంటే చనిపోయిన తర్వాత వచ్చేదా, నరకం అంటే ఇదంతా కాకుండా ఒక సందర్భంలో మనకు ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ముముక్షత్వమే మోక్షము. అంటే ఈ బాహ్యపరమైనటువంటి బంధాల నుంచి మనస్సు కొంత ఊరట చెందడమే మోక్షం అంతే. ఇవన్నీ సహజమే అని చెప్పేసి ఒక స్థితప్రజ్ఞతకు రావడం మోక్షం అంతే. మనసు మోక్షాన్ని అనుభవించటం. శరీరం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ చేస్తుంటాము, కానీ మనసు మోక్ష మార్గంలో ఉంటుంది. మనసుకి ఏది పట్టదు, ఆత్మకి ఏది పట్టదు. స్థితప్రజ్ఞతను కలిగి ఉంటుంది, మంచిని చెడును సమానంగా స్వీకరిస్తుంది. అది మోక్షం. ముముక్షత్వ మోక్ష అని చెప్పబడింది. చనిపోయిన తర్వాత మోక్షం అంటే లేదో స్వర్గలోకము, అది మనకు ఊహకందనిది. కానీ ఏం చెప్పబడింది అంటే హాయిగా ప్రశాంతంగా ఉండు నాయన, అదే మోక్షం. ప్రశాంతమైనటువంటి జీవితమే మోక్షము. ఆ స్థితికి మన మనసు వెళ్ళాలి, మన ఆత్మ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఆత్మ సౌందర్యాన్ని గుర్తించగలుగుతాము. అదే భగవద్దర్శనం. అందుకే ఉపనిషత్తులో కూడా అది మనకు చెప్పబడింది. కాబట్టి మనకు అమృతాంశోద్భవో భాను శశిబిందుర్సురేశ్వర. శశిబిందు సురేశ్వర. చంద్రుడు ఆయనే, సూర్యుడు ఆయనే, భాను ఆయనే, వెలుతురు ఆయనే. ఇవన్నీ మనకు శుభాన్ని కలిగించుగాక. ఈ రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు నాకు శుభాన్ని, సంతోషాన్ని, ప్రశాంతతను ఇచ్చుగాక. ప్రశాంతమైనటువంటి జీవితమే మోక్షం కాబట్టి అట్టి మోక్ష స్థితిలో నేను భగవద్దర్శనాన్ని చేయుదునుగాక. శశబిందు సురేశ్వర. సురులకు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వర శబ్దం ఇక్కడ అనంతం. ఈశ్వరుడు అంటే శివుడు, బ్రహ్మ, విష్ణువు కూడా. ఇవన్నీ కూడా ఆయా సమయాల్లో వారు చేసే పనిని అనుసరించి పెట్టుకున్నటువంటి భగవన్నామాలు. మూడు కూడా ఒకే మూల రూపం అయినప్పటికీ ఆయా సమయాల్లో చేసేటటువంటి పనుల వల్ల ఆ సమయంలో ఈశ్వర శబ్దాన్ని ప్రయోగించాడు, ఒక సమయంలో నారాయణ శబ్దాన్ని ప్రయోగించాడు, ఒక సమయంలో బ్రహ్మ శబ్దాన్ని. జ్ఞాన సంబంధమైన విషయాల్లో బ్రహ్మశబ్దము, లయకారకత్వంలో శంకర శబ్దము, స్థితికారకత్వంలో నారాయణ శబ్దం. మూలము భగవానుడు ఒకటే, వేరు వేరు కాదు. శైవులు వేరే, వైష్ణవులు వేరే, ఇంకేదో బ్రహ్మని తలచేవారు వేరే, ఏమీ కాదు. అంతా కూడా మనకి ఈశ్వర ఏకేశ్వరోపాసన, ఒకడే ఈశ్వరుడు. ఇన్ని రూపాలు దేనికై అంటే ఆయా సమయాల్లో ఆయన చేసే పనుల వల్ల ఆ పేరు పెట్టుకున్నారంతే. అది కృష్ణావతారంలో కృష్ణుడు అని పేరు పెట్టుకున్నాడు, రామావతారంలో రాముడు అని పేరు పెట్టుకున్నాడు. అవతారాన్ని ఎత్తినప్పుడల్లా ఒక పేరు, ఆయా పనులు చేసేటప్పుడు ఆ పేరు అంతే. ఆ విధంగా మనకు ఏకేశ్వరోపాసన అంతా కూడా అద్వైతమే, మరి రెండోది ఏది లేదు, రెండో దేవత లేదు. ఒకే దేవత అనేక రూపాలను సంతరించుకుంటూ ఉంటుంది. రెండో విషయము లేదు, అంతా కూడా మనకు అద్వైతము ఒక్కటే, అంతా కూడా ఒక్కటే. రెండవది లేదు, ప్రపంచానికి వేరు ఏది లేదు, అంతా ప్రపంచమే, అంతా విశ్వమే.
ఆ విశ్వమే భగవంతుడు. భగవంతుడు వేరు, విశ్వం వేరు కాదు. విశ్వమే భగవంతుడు కాబట్టి అద్వైతము. రెండు లేవు, రెండు వేరు వేరు కాదు. దాంట్లో భాగమే జీవుడు. జీవుడు వేరు, దేవుడు వేరు కాదు. దైవత్వంలో నుంచి జీవుడు వేరైనట్టుగా కనిపిస్తున్నాడు. ఇది తిరిగి మళ్ళీ దేవుళ్ళో కలిసిపోతుంది. జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది. అద్వైతము. వేరుగా కనిపించినప్పటికీ ఇదంతా అద్వైతము. రెండు వేరు కాదు, ఉన్నదంతా ఒక్కటే. అదే భగవంతుడు, అదే విశ్వము. కాబట్టి మనకు అమృతాంశోద్భవో భాను శశిబిందు సురేశ్వర ఔషధం జగతస్సేతు. భగవన్నామము దివ్యౌషధము. అంటే మనకు జబ్బు చేసిన వారికి ఔషధం, మందు. మరి మానవుడికి ఏమిటయ్యా ఔషధం అంటే భగవన్నామస్మరణ. ఎందుకు చేయాలి? మనకి ఏమి జబ్బులు ఉన్నాయి, ఏమి రోగాలు ఉన్నాయి అంటే ఈ భవబంధాలే రోగాలు, షట్ వర్గాలే రోగాలు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోగాలు. ఔషధ జగతసేతు. ఈ జగత్తుకు నుంచి, సేతు అంటే వారధి, ఈ భవబంధాలకు వారధి ఎవరయ్యా, ఔషధం ఎవరయ్యా అంటే వారధి శ్రీమన్నారాయణుడు లేదా భగవంతుడు. భగవన్నామ స్మరణ ఏం చేస్తుందంటే వారధిలాగా మనను ఈ భవబంధాల నుంచి, భవ అంటే సాగరం, సంసార సాగరం, దీంట్లో మనకు ఉన్నటువంటి జబ్బులు ఏమిటయ్యా అంటే ఈ బంధాలన్నీ జబ్బులు. ఇక్కడ ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా పట్టుకొని వేలాడటమే జబ్బు. ఆ జబ్బు నుంచి ఔషధం జగతస్సేతు సత్యధర్మ పరాక్రమ. ఎందుకు మనని ఈ విధంగా భవబంధాల నుంచి మనకు ఔషధంలాగా ఉపయోగపడతా అంటే సత్యధర్మ పరాక్రమ. ఆయన సత్యస్వరూపుడు కాబట్టి ఏది సత్యమో తెలియచేస్తాడు. ధర్మస్వరూపుడు కాబట్టి ఏది ధర్మమో తెలియచేస్తాడు. సత్యాన్ని ధర్మాన్ని ఆచరించే పరాక్రమం ఉన్నటువంటి వాడు, ఆచరించే విధంగా చేసేవాడు భగవానుడు. కాబట్టి ఈ భవబంధాల నుంచి హాయిగా మనని తీసుకువెళ్ళడానికి మార్గాన్ని చూపించి అన్వేషించి మనని కృతార్థులు చేసేటటువంటి పనిలో ఆయన ఎప్పుడూ కూడా ఉంటాడు. కాబట్టి స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడే మూల రూపమైనటువంటి భగవానుడు అని చెప్పబడింది. స్వస్తి.